వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం రేపు ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు ఛాన్స్. ఇంకా నీళ్లలోనే కాలనీలు, బురదతో జనం బాధలు. 10 ఏళ్ల తర్వాత గండిపేట ఫుల్ గేట్లు తెరవడానికి రెడీ. వరద నష్టంపై రేపు ఎల్లుండి సెంట్రల్ టీం పరిశీలన. వెదర్ అలర్ట్ ఉన్నా పట్టించుకోలేదన్న కిషన్ రెడ్డి. సిటీ చెరువుల రిపేర్లకు 2 కోట్లు ఇచ్చామన్న సర్కార్. గన్లు వెంటనే బాగు చేయాలన్న సీఎం కేసీఆర్. దుబ్బాకపై కేసీఆర్కున్న ప్రేమ ఇంకెవరికీ ఉండదు. కేంద్ర నిధులపై చర్చకు సంజయ్కు హరీష్ సవాల్. చింతమడకలాగా దుబ్బాకలో ఎందుకు ఇవ్వలేదన్న బీజేపీ. సంజయ్ కాదు, సవాలుకు నేనే వస్తానన్న ఎంపీ సోయం. పాలమూరు బంద్లో కాంగ్రెస్ నేతల అరెస్టులు. 30పై ముందే రిపోర్ట్ ఉన్నా పట్టించుకోలేదన్న రేవంత్. ఏపీలో 70 ఏళ్లలోపు ఉన్న వాళ్లకు వైఎస్ఆర్ బీమా. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్రం దసరా బోనస్. 30 లక్షల మందికి 3,000 కోట్లు కేటాయింపు. సీఎంగా నితీష్ కిదే లాస్ట్ టర్మ్ అన్న చిరాగ్ పాస్వాన్. 60కి పైగా స్కామ్లు జరిగాయన్న తేజస్వి యాదవ్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్ష సూచన ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఇప్పటికీ సిటీలోని కొన్ని కాలనీల్లో వరదల్లోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గిన బురద జనాన్ని ఇబ్బందులు పడుతోంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడై లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోదని అంటున్నారు బాధితులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. అది తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదు అయ్యింది. వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇది రానున్న 24 గంటల్లో వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షపాతం రానున్న 24 గంటల్లో తగ్గి రేపు కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నందున కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందరాదని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. హైదరాబాద్ పల్లె చెరువు కట్ట తెగి ఫలక్నుమా దగ్గరుండే కాలనీలు నీట మునిగాయి. వారం గడుస్తున్నా ఇంకా కాలనీల్లో వరద బురద అలాగే ఉన్నాయి. ఫలక్నుమా అల్జుబెల్ కాలనీ వాసులు ఇళ్లకు చేరుకుని క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇంకా షెల్టర్లోనే ఉన్నారు. ఇండ్లను క్లీనింగ్ చేసే వాళ్ళు దొరకటం లేదని చెబుతున్నారు. बहुत गंदगी है, बहुत परेशानी हो रहा. जल्द से जल्द इसको साफ सफाई कर दी है तो हम लोग इंटर होते हैं घर को. 8 दिन हो चुके हैं, वो मंगल से ये मंगल तक 8 दिन हो गए. अभी तक कोई एक जेसीबी नहीं आया, एक गाड़ी नहीं आई. सिर्फ हमारे कने बोलते तो रोटी और पानी और बोलते तो खाना पहुंच रहा, कुछ भी नहीं. और यहाँ पर बोलते तो दवाइयों की सख्त जरूरत है और सफाइयत की बहुत जरूरत है. వారం రోజులుగా ఉప్పల్ ఏరియాలోని ఫిర్యాదిగూడ, పర్వతాపురం కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు వచ్చి వస్తువులన్నీ పాడయ్యాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫర్నిచర్, నిత్యావసరాలు మొత్తం పాడయ్యాయని, నేతలు అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవటం లేదంటున్నారు. లక్షల్లో నష్టం జరిగితే 10,000 ఇస్తే ఏం సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. మాకు అసలు ఒక్క చేతి కూడా ఒక్క వస్తువు అనేది అసలు కంప్లీట్ వుడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అన్నీ తడిసిపోయి పాడైపోయినాయి అండి. 1 వీక్ దాటిపోయింది, ఇల్లులు మునిగిపోతున్నాయి, స్టిల్ వాటర్ అట్లాగే ఉంటున్నాయి. ముంపు ప్రాంతం కాదు, మేము యాక్చువల్గా కొనుక్కున్నప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ పేయర్స్ మేము 10,000 ఇస్తే ఏం సార్, అది కొంచెం చూడండి ప్లీజ్. సిటీ రిజర్వాయర్ల పరిధిలోని జనం టెన్షన్ లో ఉన్నారు. ఏ టైంలో అయినా గండిపేట చెరువు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు చెరువు కిందున్న ప్రాంతాల వాసులను అలర్ట్ చేస్తున్నారు. మైకులు పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెబుతున్నారు. ఈ రోజు గండిపేట చెరువు పూర్తిగా నిండింది. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్లిపోవాల్సిందిగా మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేయడం జరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాలైన పీరం చెరువు, నార్సింగి, మణికొండ, బైరాగిగూడ, కేకే నగర్ 2, గంధంగూడ, సాయినగర్ కాలనీ, పోర్ట్ వ్యూ అపార్ట్మెంట్స్,
కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్స్, హైదర్ షా కోర్టులకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. సెల్లార్స్ ఖాళీ చేయాలని, వెహికల్స్ సెల్లార్లో పార్కింగ్ చేయొద్దని సూచించారు. గండిపేట పరిధిలోని పలు కాలనీలో ఇప్పటికే వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లోని జనం ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కేసీఆర్ వచ్చి తమ కష్టాలను చూడాలని నినాదాలు చేశారు. సింగూరు జలాశయం గేట్లు ఎత్తడంతో మంజిరాకు వరద పోటెత్తింది. మెదక్ జిల్లాలో మంజిరా వరద ప్రవాహంలో 4 వ్యక్తులు చిక్కుకున్నారు. కొల్చారం మండలం హనుమాన్ బండల దగ్గర చేపల కోసం వెళ్లి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నది మధ్యలో బండరాళ్ల మీదకు చేరుకున్నారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్లను రప్పించి 4 సేఫ్ గా కాపాడారు. సిటీలోని చెరువుల మరమ్మతులకు 2 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. గన్లు, కట్టలు వెంటనే బాగు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ముంపు కాలనీలో ప్రభుత్వ సాయాన్ని అందించారు మంత్రులు. అయితే సమస్యలు వినకుండా వెళ్లారంటూ బోడుపల్లో నిరసన తెలిపారు బాధితులు. ఇక శాంతించాలంటూ మూసీ నది దగ్గర గంగమ్మ తల్లికి పూజలు చేశారు మంత్రులు. భారీ వర్షాలు, వరదలతో సిటీలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. 15 ప్రత్యేక బృందాలు చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే విషయంపై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో మాట్లాడారు సీఎం కేసీఆర్. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయన్నారు. దీంతో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయన్నారు సీఎం. చెరువులకు గండిపడ్డం, కట్టలు తెగడం లాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు సీఎం. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ గన్లు పడినా, కట్టలు తెగినా మరమ్మతులు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీఎం. చెరువులు తెగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్. 15 టీంలను ఏర్పాటు చేశామన్నారు. 185 చెరువులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 101 చెరువులు తెగాయని చెప్పారు రజత్ కుమార్. మొత్తం తిరిగి 185 ట్యాంకులు చూస్తారు. ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉంది అంతవరకు చర్య తీసుకుంటారు. ఎక్కడెక్కడ సీరియస్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే గుండాలు, లఫంగాలు అట్లా అంటే జస్ట్ కబ్జా పెట్టి నోబడీ కేర్స్ అట్లా చూస్తున్నారు. దే విల్ లెర్న్ అ లెసన్. ఈరోజు, రేపు, ఎల్లుండి ఫస్ట్ ఈ టైంలో we are focusing on prevention of any accidents, strengthening of our tanks. హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి. ఉదయం సికింద్రాబాద్ లోని ముంపు ప్రాంతాల్లో తిరిగిన కేటీఆర్ బాధితులకు ప్రభుత్వం తరఫున కిట్తో పాటు 10,000 రూపాయలు అందజేశారు. తర్వాత బోడుపల్లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు మంత్రులు. కేటీఆర్ పర్యటనలో తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బోడుపల్, వినాయక్ నగర్ కాలనీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తీరా మంత్రి కేటీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని నిరసన తెలిపారు స్థానికులు. సమస్యలు వినకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. అల్మాస్ కుంట నీటితో 10 రోజులుగా తమ ఇండ్లు నీటిలోనే ఉన్నాయని, సమస్య మంత్రికి చెప్దామని వస్తే పట్టించుకోలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడుతుంటే గత 3-4 రోజుల నుంచి ఆ నీళ్ళని ఇళ్లలోకి వస్తున్నాయి. ఇవాళ సాఫ్ చేసుకుంటే మళ్ళీ రేపు వస్తున్నాయి. ఎట్లా చేసుకోవాలి? మేమందరం 40 ఫ్యామిలీలు, 100 మంది ఫ్యామిలీ పర్సన్స్ ఇళ్లలో ఇరుక్కుపోయారు. ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోగాలు వస్తున్నాయి. ఇళ్లలో వండుకోనికి కూడా లేదు. ఇక్కడ కేటీఆర్ సార్ వస్తారని చెప్పిర్రు. మా కష్టాలని చెప్పుకుందామని వచ్చాము. మేము అందరం కూర్చున్నాము. సార్ అటు వచ్చారు, వెళ్ళిపోయారు. మూసీ నది దగ్గర గంగమ్మ తల్లికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పూజలు చేశారు. గంగమ్మ శాంతించాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 1908లో వరదలు వచ్చినప్పుడు నిజాం రాజులు పూజలు చేశారని, మళ్లీ ఇప్పుడు అలాంటి వరదలు రావడంతో పండితుల సూచనలతో గంగమ్మ తల్లికి పూజలు చేశామన్నారు నేతలు. సర్వమత ప్రార్థనలతో గంగమ్మ శాంతించాలన్నారు మంత్రి తలసాని. ఈ ఫ్లడ్ వర్షం అనేది మరి 112 సంవత్సరాలలో ఎప్పుడు రానటువంటి ప్రళయం. మరి తప్పకుండా గంగమ్మ తల్లి మరి సర్వమతాల ప్రార్థనల్ని మన్నించి ఈరోజు మరి మేము చేస్తున్నటువంటి పూజని గౌరవించి ఈ ప్రళయాన్ని ఆపేయాలని చెప్పి ఆ గంగమ్మ తల్లికి కోరుకుంటా ఉన్నాం. ఆస్తి పన్ను విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రశ్నించారు ఓ మహిళ. జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం చెక్కులు, నగదు పంపిణీ చేస్తూ ఉండగా మంత్రిని ప్రశ్నించారు. 45 గజాల జాగకు 50,000 ప్రాపర్టీ ట్యాక్స్ వేశారని మంత్రి తలసానిని అడిగారు.
దీంతో పేపర్లు తీసుకురావాలన్న తలసాని సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రామ్ గోపాల్పేట్ డివిజన్లో వరద సాయం అందిస్తుండగా తలసానికి సమస్యలు చెప్పుకున్నారు స్థానికులు. రాష్ట్రంలో వరద నష్టం ఎంత, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఈ వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి రానుంది. వాన నష్టం అంచనా కోసం కేంద్ర హోంశాఖ 5 సభ్యులతో కమిటీ నియమించింది. హైదరాబాద్ ముంపు ప్రాంతాలు సహా తెలంగాణలో పంట నష్టాన్ని కేంద్రానికి రిపోర్ట్ చేయనుంది సెంట్రల్ కమిటీ. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు ప్రత్యేక బృందాన్ని పంపనుంది కేంద్రం. హైదరాబాద్ సహా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఇళ్ల మునక, ఆస్తి నష్టం, పంట నష్టం, రహదారుల నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తుంది. ఇప్పటికే వరద సాయం కింద 1350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. సెంట్రల్ టీం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రేపటి నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. హోంశాఖ 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. జల వనరులు, ఆర్థిక శాఖ, రోడ్డు రవాణా శాఖల అధికారులతో కలిపి కమిటీని నియమించిందన్నారు. ఆ రకంగా ఆ నామ్స్ ప్రకారము తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మా కేంద్ర బృందం అయితే హోమ్ సెక్రటరీ మరి ప్రవీణ్ వశిష్ఠ అనేటువంటి జాయింట్ సెక్రటరీ సీనియర్ ఆఫీసర్ నేతృత్వంలో ఈ రకంగా 4 ప్రముఖ సీనియర్ ఆఫీసర్స్తో పాటు మా హోమ్ సెక్రటరీ లీడ్ చేస్తాడు ఈ టీంను. ఎందుకంటే డిజాస్టర్ మా హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి మా హోమ్ సెక్రటరీ నేతృత్వంలో ఈ టీం వెళ్తుంది. మంత్రి కేటీఆర్ రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కిషన్ రెడ్డి. వరదను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ధనిక రాష్ట్రం కాబట్టి ప్రస్తుతానికి అత్యవసర నిధులను వాడుకోవాలని చెప్పామన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత కేంద్రం సహాయం చేస్తుందన్నారు. అధికారులు ముందే అలర్ట్ చేసి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక పంట నష్టంపై 100% పరిహారం ఇస్తోందన్నారు. స్టేట్ డిజాస్టర్ సంబంధించినటువంటి మరి రెస్పాన్స్ ఫండ్ ఉంటుంది కాబట్టి దానికోసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% వేసి ఆ డబ్బులు అట్లా పెడతారు. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా కోవిడ్లో కూడా మనం ఖర్చు పెట్టుకున్నాము. కోవిడ్లో కూడా కొంత మైగ్రెంట్ లేబర్ కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగింది మొన్న. తర్వాత కేంద్ర బృందం వచ్చి చూసిన తర్వాత కేంద్రం ఇస్తుంది. మనందులో మన రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, ధనిక రాష్ట్రము, మనకు నిధుల కొరత ఎక్కడుంది? సెంట్రల్ టీం వచ్చాక హైదరాబాద్ వరద ప్రభావిత జిల్లాల్లో ఎన్ని రోజులు పర్యటించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. హోంశాఖ నియమించిన కమిటీ పర్యటనలో రాష్ట్ర అధికారులు కూడా పాల్గొంటారు. అన్ని ప్రాంతాలు పరిశీలించి వరద నష్టం అంచనా వేసి కేంద్రానికి రిపోర్టు అందివ్వనుంది 5 సభ్యుల బృందం. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. గతంలో 7 ఏళ్లుగా ఉన్న సర్టిఫికేట్ వ్యాలిడిటీని జీవితాంతం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా టెట్ క్వాలిఫై అయితే జీవితాంతం టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. సెప్టెంబర్ 29న జరిగిన ఎన్సీటీఈ 50వ జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బాకలో సోలిపేట సుజాత విజయం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. బీడీ కార్మికుల పెన్షన్లకు కేంద్రం 1600 ఇస్తోందని బీజేపీ నేతలు అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. అదే నిజమైతే దుబ్బాక బస్టాండ్ దగ్గర చర్చకు రావాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా స్థానిక బస్ డిపో నుంచి మహిళలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఇక బీడీలు చేసే కాడికో ఊర్లలోకి వచ్చి సాట్కి ఏమంటుర్రు 1600 మోడీ పంపుతుండ్రు ఢిల్లీకి వెళ్ళి. కేసీఆర్ 400 ఇచ్చిండని అబద్ధం ఆడుతున్నారు. నేను అడుగుతున్నా, మొన్ననే అడిగినా, అరే బాబు 1600 ఇస్తే రా దుబ్బాక పాత బస్ స్టాండ్ కు నీ కాగితం తీసుకొని రా, నువ్వు నేను వస్తా, చూసుకుందాం. నువ్విచ్చినవా మేమిచ్చినమా దుబ్బాక గడ్డ మీద అడ్డ మీద బస్ స్టాండ్ చౌరస్తాలో నిలబడి మాట్లాడదామన్నా. ఒకవేళ మీరు చెప్పినట్టు 1600 రూపాయలు గిట్ట ఢిల్లీకి వెళ్ళి మోడీ పంపితే అదే పాత బస్ స్టాండ్ కాడ నేను ఆర్థిక మంత్రికి ఎమ్మెల్యేకు రాజీనామా పెట్టి అక్కడి నుంచే పోతా. టీఆర్ఎస్ కు దుబ్బాక ఎన్నికల భయం పట్టుకుందన్నారు బీజేపీ నేతలు. అధికార దుర్వినియోగంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో సర్కార్ విఫలమైందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి దుబ్బాక మండలం చీకోడులో రఘునందన్ రావు ప్రచారం చేశారు. చింతమడకలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కేసీఆర్ దుబ్బాకలో ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. చీకోడు అభివృద్ధి అంటే ఎవరో ఒకరిద్దరు అభివృద్ధి చెందితే చీకోడు అభివృద్ధి చెందినట్టు కాదు. 2 ఏళ్ళు అయినాక మీకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చిందా? వడ్డీ వచ్చిందా? ఈఏలో సీఏ గారు ఫోన్ చేసి బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చిండు. ఎందుకు? మన పీఠాలు కదులుతున్నాయి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఒక్క ఆస్తులు సంపాదించుకోవడం కాదనేది ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి శాసనసభలో నిలదీసి దుబ్బాక జరిగిన అన్యాయానంతా కూడా ఏ కరువు పెట్టి నిధులన్నీ తీసుకురాగలిగే సత్తా శక్తి ఉన్నటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘునందన్ రావుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు ఎంపీ సోయం బాపురావు. గత పాలకుల నిర్లక్ష్యంతో దుబ్బాక వెనుకబడిందన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాపురావు టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒక మాట్లాడతారు. అంటే చౌరస్తల కూర్చొని బండి సంజయ్ రావాలా, బండి సంజయ్ మాట్లాడాలా, చర్చకు సిద్ధం. బండి సంజయ్ ఎందుకు స్వయం బాబురావు సరిపోతారు. హరీశ్రావు గారు మీరు చర్చకు సిద్ధమైతే మేము తీసుకొని వచ్చి చర్చకు సిద్ధమని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. దుబ్బాకలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. పోలీసులతో బీజేపీ నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే పైసా ఖర్చు పెట్టకుండా గెలవాలని సవాల్ చేశారు. నువ్వు ఓట్లు కొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఈసారి కూడా రఘునందన్ మీద ఫాల్స్ పోలీస్ రేడ్లు చేపించి మళ్ళీ నువ్వు పైసలు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకే నువ్వు ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఈసారి నీ పప్పులు ఉడకవు కేసీఆర్. దుబ్బాకలో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఇతర పార్టీల నేతలు హరీష్ రావు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమన్నారు. అరే ఏ సవాళ్ళకైనా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉన్నది. నువ్వేమి నిరుద్యోగులకు 3016 ఇస్తానని చెప్పింది నిజం కాదా? 2018 ఎన్నికలు దీనికి ఏం చర్చకు వస్తావోరా? రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానది నిజం కాదా? దీనికి ఏం చర్చకు వస్తావోరా? మీరెంత భయపెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. మీ ఓటమి ఖాయం. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కాదు దోపిడీ జరుగుతుందన్నారు బీజేపీ నేత కటకం మృత్యుంజయం. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. హైదరాబాద్ మణికొండలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 2019-20 కాలానికి సంబంధించిన స్పెషల్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 30 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం 3,737 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. ఈ బోనస్ ను విజయదశమికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. दशमी या दुर्गा पूजा के पहले ही 30 लाख केंद्र सरकार के कर्मचारियों को 3,737 करोड़ रुपीस का बोनस का भुगतान तुरंत शुरू होगा। रेलवे है, पोस्ट ऑफिस है, रक्षा उत्पादन है, ईपीएफओ है, एम्प्लॉय स्टेट इंश्योरेंस कॉर्पोरेशन है। ఇవే న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.